క్రోధినామ సంవత్సరంలో శాస్త్రోక్తంగా సతచండీ యాగాలు. భక్తులు ఈ నెంబర్లను సంప్రదించండి. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ సంవత్సరం మొత్తం మీద నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశులకి ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ సంవత్సరం అంతా కూడా ఆ ద్వాదశ రాశుల వరకు నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ప్లేసింగ్? తప్పకుండా అమ్మ. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముఖ్యంగా నవగ్రహాలంటే మామూలుగా బుధుడు కానివ్వండి, రవి కానివ్వండి, అవన్నీ 20 రోజులకి మారుతుంటాయి ఒక రాశి నుంచి ఇంకో రాశికి. అలాగే శుక్రుడైనా 20 రోజులు మారుతాడు, కుజుడు 45 రోజులు, రవి నెలనాడు. కాబట్టి ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన గ్రహాలు మటుకు 4 అండి. ఒకటేమో గురు, సంవత్సరం కాలం అక్కడే ఉంటారు కాబట్టి. రాహుకేతులు ఏడార్థానికి ఒకసారి మారుతారు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి శని వచ్చేసి 2.5 సంవత్సరాలకు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు కాబట్టి. ముఖ్యంగా మనం గోచారం చూసినప్పుడు, సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు మటుకు గురువు, శని, రాహుకేతుల పొజిషన్ ఈ సంవత్సరం అంతా ఎక్కడ ఉన్నాయో చెప్పుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఏం గోచారం చెప్పుకున్నా కూడా ముఖ్యంగా ఆ 4 గ్రహాలని బేస్ చేసుకుని చెప్పాలి. ముఖ్యంగా గురువు వచ్చేసి మనకి 1/5/2024 నుంచి వృషభ రాశిలోకి గురువు సంచరిస్తాడు. సో గురువు అక్కడ ఉంటాడన్నమాట ఈ సంవత్సర కాలం వృషభ రాశిలో. నెక్స్ట్ వచ్చేసి రాహు ఆల్రెడీ మనకి మీన రాశిలో ఉన్నారండి ఈ సంవత్సరం. అంటే నెక్స్ట్ ఏడాది దాకా కూడా రాహు అక్కడే ఉంటాడు సంవత్సరం అంతా. కేతు వచ్చి మనకి కన్యా రాశిలో ఉంటారు సంవత్సర కాలం అంతా. ఇంకా శని వచ్చేసి ఆల్రెడీ స్వస్థానమైన కుంభరాశిలో స్వస్థానంలోనే ఈ సంవత్సరం అంతా ఉంటాడు. ముఖ్యంగా మనకి అందరూ అంటారు గురువు అంటే మామూలుగా గురువు మారుతూ ఉంటాడు, డేట్స్ ఎలా తెలుసుకోవాలని. సాధారణంగా ఎందుకంటే గురువు ఇంపార్టెంట్. ఎందుకంటే దైవబలం, దైవానుగ్రహం సంబంధించిన అది గ్రహం వచ్చేసి గురువు. ఎలాంటి శుభకార్యాలు జరిగినా, అంటే ముఖ్యంగా ఒక చిన్నపిల్లాడు 10th క్లాస్ ఎగ్జామ్ పాస్ అయ్యాడు, అయితే ఇంటర్లో చేరుతున్నాడు, అడ్మిషన్ అంటే ఇంజనీరింగ్లో చేరుతున్నాడు, అంటే మాస్టర్స్ చేస్తున్నాడు, అయితే మెడిసిన్ చేస్తున్నాడు. అలాగే ఉద్యోగం, ఫస్ట్ ఉద్యోగం, ప్రమోషన్, అలాగే గృహం, వాహనం, వివాహం, సంతానం, ఇవన్నీ కూడా చేరాలంటే కనుక గురుబలంతో సాధ్యం. అంటే గురువు ప్రతి సంవత్సరం ఒక రాశిలో ఉంటాడన్నమాట. కాబట్టి ఆ గురువు ఆ సంవత్సర కాలంలో ఆ రాశుల వాళ్ళకి 2వ స్థానంలో ఉన్నాడా, 5వ స్థానంలో ఉన్నాడా, 7వ స్థానంలో ఉన్నాడా, 9వ స్థానంలో ఉన్నాడా, 11వ స్థానంలో ఉన్నాడో చూడాలి. సో 2, 5, 7, 9, 11 స్థానాలు శుభ ఫలితాన్ని ఇస్తాడు గురువు. సో మన రాశి నుంచి ఎక్కడైతే ఉంటాడు. కాబట్టి ఆ గురువు అనేవాడు ఎప్పుడు మారుతాడని ఎలా తెలుసుకోవచ్చు అంటే పుష్కరాలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఆ రోజు నుంచి మనకి గురువు వేరే రాశిలోకి మారినట్టమాట. సో ఈ సంవత్సరం నర్మదా నది పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి, అది కూడా 1 మే నుంచి స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి 1 మే నుంచి గురువు వృషభ రాశిలోకి ప్రవేశించి సంవత్సర కాలం అంతా అక్కడ ఉంటాడు. గురుగారు, ఇక తులారాశి వారికి గ్రహ స్థితిగతులు ఏ రకంగా ఉంది? సో వాళ్ళకి ఇక్కడ నుంచి టైం పీరియడ్ కూడా కొంచెం బెటర్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎలా ఉన్నాయి గ్రహాలు వాళ్ళకి? తప్పకుండా అమ్మ. తులారాశి అనగానే మనకి చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం వచ్చేసి మనకి తులారాశిలోకి వచ్చింది. ప్రస్తుతం తులారాశి వారికి ముఖ్యంగా 6వ ఇంట రాహు 100కు 100 ఉన్నాడు, కేతు 1000 స్థానంలో చాలా బాగున్నాడు, 5వ స్థానంలో శని బాగానే ఉన్నాడు. ఎందుకంటే తులారాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శని 5మలో ఉన్నా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తాడు ముఖ్యంగా ఈ సంవత్సరం. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఏడాది నుంచి స్వస్థానమైన కుంభరాశిలోంచి మీన రాశిలోకి వెళ్ళిపోతాడు. తర్వాత కూడా అంటే 6వ స్థానం ఇంకా చాలా మంచిది, 2.5 సంవత్సరాలు. కానీ 5మైన సాధారణంగా మీడియం ఫలితాలు ఇస్తారు, కానీ 5మైన కూడా స్వస్థానం అయింది కాబట్టి పరిపూర్ణమైన ఫలితాలు తులారాశి వారికి పొందవచ్చు. కానీ 8వ స్థానంలో గురువు ఉన్నాడు. అష్టమ అంటే ఏంటంటే ఆలస్యాలు, డిలేస్ అయిపోతుండే సాధారణంగా. కానీ శుభగ్రహం ఉంది గురువు, డిలే అయినా కూడా పనులు ఖచ్చితంగా అవుతాయి, నష్టమే లేదు. ఇంకోటి ఏంటంటే 6వ స్థానాధిపతి అయిన గురువు 8వ స్థానంలో ఉన్నాడు కాబట్టి అది విపరీత రాజయోగం కూడా అంటారు. అనుకోకుండా కూడా వీళ్ళు కొంచెం లేట్ అయినా కూడా తప్పకుండా మంచి ఫలితాలు వచ్చి చాలా సక్సెస్ అయ్యేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గురుబలం ఒక్కటి తక్కువగా ఉంది, కానీ మిగతా శనిబలం, రాహుబలం, కేతుబలం పరిపూర్ణంగా ఉంది. కాబట్టి అనుకున్న పనులన్నీ తప్పకుండా నెరవేరుతాయి, సక్సెస్ అవుతారు. కొంచెం హార్డ్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేస్తే సరిపోతుంది.
ఇది కాకుండా అదృష్టం అనేది పరిపూర్ణంగా ఉంది కాబట్టి కష్టం కొద్దిగా పడితే చాలు, దైవబలం తక్కువన్నా కూడా నష్టమేమి లేదు. కాబట్టి వీరికి అద్భుతంగానే ఉంటుందని చెప్పాలి. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి మటు కొంచెం మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలండి. ఎందుకంటే గురువు మెయిన్ అంటే ధనానికి కూడా కారకుడు, దైవబలానికి కారకుడు, ధనానికి కారకుడు. కాబట్టి ధనకారకుడైన గురువు అష్టమంలో ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా మనం వ్యాపారం చేసినప్పుడు ధనం కోసమే మెయిన్గా, అంటే లాభాల కోసమే చేస్తాం కాబట్టి లాభం అనేది తక్కువగా ఉంటుంది. అందుగురించి అంటే కొత్త వ్యాపారం స్టార్ట్ చేయకూడదు, అలాగే ఎక్స్పాన్షన్కి వెళ్ళకూడదు. ఉన్నది ఏముందో అది జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది. అలాగే క్రెడిట్స్ కూడా ఎక్కువగా ఇవ్వకుండా ఉండడం ఉత్తమం. మిశ్రమంగా ఉంది కాబట్టి మిశ్రమంగా చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏడాది నుంచి అత్యద్భుతంగా ఎలాగో ఉంది, గురువు భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి తర్వాత దశమస్థానం, తర్వాత లాభస్థానం. సో తులారాశి వారికి మూడు సంవత్సరాలు గోల్డెన్ పీరియడ్ నెక్స్ట్ ఏడాది నుంచి. కాబట్టి ఈ ఒక్క సంవత్సరం కొంచెం గురుబలం తక్కువగా ఉంది కాబట్టి వ్యాపారస్తులు కొంచెం ఆచితూచి మెలిగితే మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పాలి. విద్యార్థులు ఎటువంటి పరిహారం పాటించాల్సి ఉంటుంది? గురుబలం తక్కువగా ఉంది కదా, వాళ్ళు ఎలా? విద్యార్థులకి ఒక్కటే అదృష్టం అని చెప్తానండి. అష్టమ స్థానంలో గురువు ఉంటే తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకుంటారు. సాధారణంగా మన జాతకంలో కూడా లగ్నం నుంచి అష్టమ స్థానంలో గురువు ఉంటే కనుక తండ్రికి దూరంగా ఉండి చదువుకోవడం, అంటే హాస్టల్ కానీ అంటే మంచి యూనివర్సిటీలో ఎక్కడైనా వస్తే కనుక ర్యాంక్ రావడం ద్వారా వేరే స్టేట్ వచ్చిందనుకోండి, వేరే ఊరు వచ్చినా కూడా వెళ్ళాలి కదా మనం, అలాగా. సో దానికి అడ్వాంటేజ్ అయింది కాబట్టి అందుకే నేను విద్యార్థులకి సువర్ణావకాశం. వాళ్ళకి ఖచ్చితంగా మంచి ర్యాంక్ వస్తుంది, మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది, ఫారెన్లో కూడా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సర కాలం పాటు వారు ఖచ్చితంగా వెళ్తారు, ఆ మంచి ర్యాంక్ సాధిస్తారు, ఆ సీట్ పొందుతారు, ఖచ్చితంగా యూనివర్సిటీలో వాళ్ళు చదువుతారు. కాబట్టి విద్యార్థులకి సువర్ణావకాశం అని చెప్పుకోవాలి. అష్టమంలో ఉంటే అల్టిమేట్ అండి, ఏం ప్రాబ్లం లేదు విద్యార్థుల విషయంలో మటుకు. గృహయోగం అది ఏమైనా ఉందా వీళ్ళకి? ప్రస్తుతం గృహయోగం లేదండి. అష్టమ స్థానంలో గృహాన్ని ఇవ్వడు గురువు, ఖచ్చితంగా మనకి భాగ్యస్థానంలో ఉన్నప్పుడే ఇస్తాడు. అలా లేదంటే చతుర్థ నెక్స్ట్ ఏడాది గ్యారంటీ, లేదంటే చతుర్థ స్థానం. సో 12 సంవత్సరాల్లో 2 సంవత్సరాల మటుకు గృహయోగం అనమాట. సో ప్రస్తుతం మటుకు లేదు, లేదనే చెప్పుకోవాలి. గురుగారు ఇంకా ఎటువంటి దైవారాధన చేసుకుంటే మరింత యోగ్యదాయకంగా ఉంటుంది వీళ్ళకి? ముఖ్యంగా తులారాశి వారి ప్రస్తుతం గురుబలం ఒక్కటే తక్కువగా ఉంది. ఎందుకంటే రాహు 100 ఉన్నాడు, కేతు 100 ఉన్నాడు, శని కూడా బలం బాగున్నాడు. సో గురుబలం లేకపోతే ఏమవుతుందంటే ముఖ్యంగా శుభకార్యాలు చేయలేరు, శుభకార్యాలు జరగవు. అలాగే ఒక వాహనం కొనలేం, ఒక బంగారం కొనలేం, ఒక మంచి ఇంటికి వస్తువు కొనలేం, అలాగే వివాహం చేయలేం, వివాహం జరగదు, సంతానం కలగదు, అలా అన్నీ కూడా డిలేస్ అయిపోతాయి అన్నమాట. సో అలాంటి గురువు అష్టమంలో ఉన్నాడు కాబట్టి గురువుకి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. ప్రతి గురువారం ఉపవాసం ఉండడం, ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, అలాగే వీలైతే కనుక గురువుకి 16,000 సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంపో ఒక ఎల్లో లుంగి మరియు 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటెం దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోయి మీకు అన్ని విధాలా మంచి చేకూరు. గురుగారు, తులారాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఏంటి అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. విద్య, ఉద్యోగం, విదేశీయానం, వివాహం, వాహన యోగం, గృహయోగం, సంతానం, ఆరోగ్యం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే గురుగారు అపాయింట్మెంట్ కోసం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి మిస్ కాల్ ఇవ్వండి, లేదంటే మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.